బెంగాల్లో జరుగుతున్న తాజా పరిణామాలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ నరసింహరావు గారికి సంబంధించినటువంటి ఇది కథనం చూద్దాం. ఢిల్లీలో షీలా దీక్షిత్ వరుసగా 3 టర్ముల అధికారంలో ఉన్న మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మమతా బెనర్జీ మాత్రమే. కమ్యూనిస్టులు కంచుకోటగా ఉన్న బెంగాల్లో వాళ్ళని ఎదిరించి పోరాటాలు చేసి అనేక ఉద్యమాలు చేసి ప్రాణాలు సైతం పణంగా పెట్టి నిలిచిన వ్యక్తిగా మమతా బెనర్జీ నిలుస్తారనలో సందేహం లేదు. మేము క్షేత్రస్థాయిలో సిపిఎంని ఎదుర్కొంటూ ఇన్ని పోరాటాలు చేస్తున్నా కూడా కాంగ్రెస్ నాయకత్వం సిపిఎంతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండాలని జీర్ణించుకోలేని మమతా బెనర్జీ కాంగ్రెస్ నుండి బయటకు వచ్చి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి 13 సంవత్సరాల పాటు పోరాడి మరీ సిపిఎంని గద్దెదించింది. సిపిఎం మీద పోరాడే క్రమంలో 1990లో ఒక ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో లాలూ అలం అనే సిపిఎం కార్యకర్త మమతా బెనర్జీ తల మీద దెబ్బ కొడితే పుర్రె పగిలి తీవ్ర గాయమయ్యి మృత్యువుతో పోరాడి విజయం సాధించి, అలాగే 93లో ఆవిడ నాయకత్వం వహించిన ర్యాలీ మీద సిపిఎం వాళ్ళు చేసిన దాడిలో 13 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చనిపోయారు. ఆ రోజున కూడా మమతా బెనర్జీ మీద భౌతిక దాడి జరిగింది. ఇక నందిగ్రామ్ సింగూరు ఉద్యమాల సమయంలో మమతా బెనర్జీ కారు మీద దాడి చేయడం, జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ తీసుకెళ్లడం మనం అందరం మీడియా ద్వారా తెలుసుకున్న విషయం కూడా మర్చిపోలేం. ఇన్ని పోరాటాలు చేసి సిపిఎంను ఓడించి 15 ఏళ్లు పాలించిన పాలనలో శాంతి భద్రతలు ఎట్లా ఉండాలి? ఒక్క చుక్క రక్తం కూడా ఎవరు ఒంటి మీద నుంచి రాలకుండా చూడాలి. అయితే ఇక్కడే అసలు సిసలైనటువంటి అంశం ముడిపడి ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గుర్తు చేస్తున్నారు. కానీ దీనికి విరుద్ధంగా మమతా బెనర్జీ పాలన సాగింది. గడిచిన 2 టర్ములు ఆవిడ టార్గెట్ సిపిఎం వాళ్ళు కాదు, జాతీయవాద శక్తులతో. మమతా బెనర్జీ బంగ్లాదేశ్ చొరబాటుదారుల పక్షానుండి వారి ఓటర్ల జాబితాల నుండి తొలగించారనే నెపంతో కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న కోపాన్ని క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల మీద చూపిస్తోంది. అలాగే కామన్ హిందూ ప్రశాంతంగా జీవనం సాగించే స్థితిలో లేడు. లా అండ్ ఆర్డర్ దారుణంగా బయటికి చెప్పుకోలేని పరిస్థితి. టీఎంసీ వాళ్ళు ఎవరినైనా టార్గెట్ చేశారంటే గతంలో సిపిఎం వాళ్ళు చేసిన దానికన్నా కూడా 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఈ మధ్య ఒక జాతీయవాద విద్యార్థి సంస్థ నాయకుడిని కొట్టి కర్రలతో రాళ్లతో చితకబాచి చనిపోయాడు అనుకుని రైలు కట్ట మీద పడేసి వెళ్ళారు. ఆ కార్యకర్త రక్తమూడుతో అతి కష్టం మీద తన వసతికి చేరాడు. కేసు పెట్టడానికి సహచర కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు పెట్టినందుకు మళ్ళీ వాళ్ళని కూడా కొట్టారు. ఈ సంఘటన జరిగింది ఎక్కడో కాదు, పోలీస్ స్టేషన్ ముందరే. బాధితుల పక్షాన్ని ఏ పోలీసు కూడా నిలబడి సాహసం చేయడం లేదు. పొరపాటున టీఎంసీ వాళ్ళు ఎందుకు కౌంటర్ ఇవ్వాలని ఎవరైనా ప్రయత్నం చేస్తే వాళ్ళ శవం కూడా దొరకదని ప్రత్యక్ష సాక్షులు చెప్తుంటే విన్నాను. ఎన్నికల సందర్భంగా జరుగుతున్న హింస కూడా మామూలుగా లేదు. బీజేపీ కోసం ప్రచారం చేయడానికి వివిధ రాష్ట్రాల నుండి కార్యకర్తలు పంపారు. వాళ్ళు వీధుల్లో ఒక 10-15 మందిని కలిసి జట్టుగా ప్రచారం చేయాల్సిందే. పొరపాటున ఎవరైనా జట్టు నుండి దూరంగా వెళ్ళారే అంతే. ఆ జట్టుతో వెళ్లే వాళ్ళు కూడా వారి ఆత్మరక్షణ కోసం వారి ప్రయత్నాలతో ఉంటున్నారట. 50 ఏండ్ల నుండి ఈ పార్టీ పాలనలో హింసను చూసిన బెంగాల్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రతి ఎన్నికల్లో డార్జిలింగ్ ఏరియాలో గుర్ఖాలాండ్ ఎన్నికల ఎజెండాలో ఉంది. ప్రస్తుతం ఈ అంశం మీద ప్రజలు పెద్దగా సానుభూతి చూపడం లేదు. నిన్నటి ఈనాడు కథనం కూడా అదే. స్థానిక ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు. వాళ్ళకి కావాల్సిన మౌలిక వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, శాంతి భద్రతలు అదుపులో ఉండటం, ప్రశాంత జీవనం, వీటిని ఎవరు అందిస్తే వాళ్ళ వైపు మొగ్గు చూపుతారు. ఇది వాళ్ళ మనోగతం. ప్రత్యామ్నాయ పార్టీకి రూపొందించిన బీజేపీ ఆ స్థితిలో ఉందా? ప్రస్తుతానికి బీజేపీ ప్రచారం చేస్తున్న ప్రచారం మొత్తం నరేంద్ర మోడీ, అమిత్ షాల ఆధారంగా నడుస్తుంది. వాళ్ళ ప్రకారం ఎంతసేపు కేంద్ర ప్రభుత్వ పథకాలు, డబుల్ ఇంజిన్ సర్కార్, అభివృద్ధి, బంగ్లాదేశ్ వాళ్ళని చొరబాటుదారులు, రోహింగ్యా సమస్య, ముస్లిం సంతుష్టీకరణ, పరిపాలన అంశాల చుట్టూ తిరుగుతోంది. ప్రజలు ఆసక్తిగా ఉన్నారు, మార్పు కోరుకుంటున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. కానీ పోలింగ్ రోజు కేడర్ ఉత్సాహంగా పనిచేస్తుందా లేదా, లాస్ట్ ఎన్నికల్లో లాగానే చివరిలో కాడెత్తేస్తుంది అనేది పొలిటికల్ సర్కిల్లో ఉదయిస్తున్న ప్రశ్నలు. దీనికి సమాధానం చెప్పాల్సింది బీజేపీ కేంద్ర నాయకత్వం కాదు, కేవలం స్థానిక నాయకత్వమే. కేంద్ర నాయకత్వం కావాల్సిన బూస్ట్ మాత్రమే ఇవ్వగలదు. అది తాగి వీధుల్లోకి వెళ్లాల్సింది లోకల్ కేడర్ మాత్రమే. అమిత్ షా సభ సక్సెస్ కావడానికి ఏ కేడర్ పనిచేసింది తెలుసుకుని వాళ్ళ మీద టీఎంసీ అటాక్ చేస్తున్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ పెట్టే సాహసం ఎవరూ చేయడం లేదు. పొరపాటున ఎవరైనా ఒక్క పోస్ట్ షేర్ చేసినా అక్కడ లోకల్ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు. ఈ విషయం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాదు, చూపరు. ఎందుకంటే మీడియా అంతా కమ్యూనిస్ట్ వాళ్ళది. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి 11 ఏళ్ళైనా కూడా మీడియా మీద దృష్టి పెట్టిన దాఖలు లేవు. ప్రస్తుతం బెంగాల్లో బీజేపీ జాతీయవాద సంస్థల కార్యకర్తలు ఫేస్ చేస్తున్న పరిస్థితి. తన్నులు తింటూ పనిచేయాలి, పనిచేస్తూ తన్నులు తినాలి, ప్రాణాలతో చెలగాటం, అది మృత్యుకుహరం. వాళ్ళు రాబోయే రోజుల్లో తీసుకున్న నిర్ణయం బట్టి బెంగాల్లో బీజేపీ గెలుపోవటం నిర్ణయం జరుగుతాయి. ప్రజలు మాత్రం మా పక్కన నిలబడితే మేము ఓటేస్తామని డిసైడ్ అయ్యి కూర్చున్నారు. ఫైనల్గా ఏం జరుగుతుందో చూడాలి.